ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమావేశమైన మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేసుకునే విధంగా ఇందిరమ్మ ఇండ్లను ప్రవేశపెట్టగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శశికళ అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్లపై మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అలాగే వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ, ఎంఆర్ఓ ఫరూక్ తో పాటు హౌసింగ్ ఏఈ, రెవెన్యూ సిబ్బంది మరియు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ మాట్లాడుతూ మండలానికి ఎలిజిబుల్ లిస్టు 2497 గాను మండలానికి 813 ఇళ్లను గ్రామాల వారీగా నిష్పత్తి చేసి అలాట్మెంట్ ఇవ్వటం జరిగిందని, ఇది గ్రామాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా నిరుపేదలకు పారదర్శకంగా ప్రాధాన్యత ఇచ్చి వారు మండలానికి నివేదిక ఇచ్చిన ఆధారంగా మళ్లీ మండలం నుంచి జిల్లాకు నివేదికను పంపడం జరుగుతుంది అని, అవి స్క్రూటినీ చేసి గ్రామాల్లోని గ్రామ పంచాయతీలకు పంపడం జరుగుతుంది అని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సెలెక్ట్ అయిన లబ్ధిదారులకు దశల వారీగా డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అని, మొదటగా బేస్మెంట్ కోసం 1 లక్ష రూపాయలు, అలాగే స్లాబ్లకు 1 లక్ష రూపాయలు, తర్వాత స్లాబ్ ప్లాస్టింగ్ కోసం 2 లక్షలు, చివరిగా 1 లక్ష రూపాయలను లబ్ధిదారుల ఇంజనీరింగ్ ఏఈలు ఆన్లైన్లోనే అప్రోచ్ చేస్తూ డబ్బులు శాంక్షన్ చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలోని ఎంపీడీఓ శశికళ, ఎంఆర్ఓ ఫరూక్ తో పాటు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో మనకు ఎలిజిబుల్ లిస్ట్ 11 నుంచి మొత్తం 2497 మందికి మనకు మండలానికి 813 ఇళ్ళు మనకు అలాట్మెంట్ జరిగింది. ఇది విలేజ్ గ్రామ వైజ్ జనాభా నిష్పత్తి ఆధారంగా వారికి అలాట్మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన అర్హులను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకంగా ఎవరైతే ఉన్నారో పూర్ను తీసుకొని వాళ్ళు సెలక్షన్ చేయడం జరుగుతుంది. దాని తదుపరి వాళ్ళు ఇచ్చిన లిస్టు ఆధారంగా మళ్ళీ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వాటిని మళ్ళీ స్క్రూటినీ చేసి ప్రతి గ్రామ స్థాయిలో మళ్ళీ దాన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది.